ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అపవిత్రాత్మ దాని యొక్క స్వభావం గురించి యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. అపవిత్రాత్మలో పట్టిన ఒక వ్యక్తి విడుదల పొందిన తర్వాత ఆ అపవిత్రాత్మలో విశ్రాంతి దొరకక అటు ఇటు నీరు లేని స్థలాల్లో తిరుగుతూ మళ్ళీ తన ఇంటికి తాను తిరిగి వద్దాము, తాను విడిచిపెట్టిన ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వద్దాము, అతని హృదయం మళ్ళీ ఖాళీగా ఉండి ఊడ్చి ఎలాంటి వ్యక్తి కూడా దాన్ని ఆక్యుపై చేయకుండా హృదయం అంతా ఖాళీగా ఉన్నప్పుడు తన ఆ ఇంటిలో చేరి మరీ చెడ్డవైన 7 దయ్యాలను కూడా తెచ్చి అక్కడ పెట్టి ఆ వ్యక్తిని పాడు చేస్తాయి. అతని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరంగా ఉంటుందని యేసుప్రభువారు చెప్తున్నారు. అలాగునే ఈ దుష్టస్తరం వారికి సంభవిస్తుందని యేసుప్రభువారు అంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అపవిత్ర ఆత్మల ద్వారా పీడింపబడ్డ వ్యక్తులు చాలామంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభునామంలో ప్రార్థన ద్వారా విడుదల పొందినారు. అయితే వారి హృదయం ఖాళీగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వారి హృదయంలో లేడు. విడుదల పొందినాం కదా అని మళ్ళీ పాపాలు చేస్తున్నారు, చెడ్డ తిరుగుడు తిరుగుతూ ఉన్నారు, నిజ రక్షకుణ్ణి నిజ దేవుణ్ణి విడిచిపెట్టినారు. వారి హృదయంలో దేవుని వాక్యం లేదు కదండి. ఆ పవిత్ర ఆత్మలు మళ్ళీ అటు ఇటు తిరిగి అదే ఇంటికి వస్తున్నాయి, అదే వ్యక్తిని మళ్ళా పట్టుకొని అతని స్థితిని బహుఘోరంగా చేస్తూ ఉన్నాయి. మొదట ఉన్న స్థితి కంటే కడపటి స్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఇంకెక్కువ పాపాలు చేస్తున్నాడండి, ఇంకెక్కువ చెడు తిరుగుతున్నాడండి. వ్యాధులు వచ్చేసినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, అప్పుల పాలైపోయినాడు. అపవిత్ర ఆత్మలు ఇతను పట్టి పీడిస్తున్నాయండి, చాతబడి శక్తులు, మాంత్రిక శక్తులు. ఎందుకంటే నీ హృదయంలో యేసుక్రీస్తు లేడు కదండి. యేసుప్రభు నామంలో ప్రార్థన చేస్తే రిలీఫ్ అవుతుందండి, ఫ్రీగా ఉన్నదండి, హాయిగా ఉందండి అంటున్నారు. మళ్ళీ ఆ ప్రభుని నమ్ముకోవడం లేదు, మందిరంలో ఉండడం లేదు, ప్రార్థనలో ఉండడం లేదు, వాక్యాన్ని చదవడం లేదు, ఉపవసించి ప్రార్థన చేయడం లేదు, ప్రభులో స్థిరంగా లేరు, లోక సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు, టైంపాస్ చేస్తూ ఉన్నారు కదండి. సినిమాలు, షికారులు, తాగుడు, ఇంకేవేవో చెడ్డ కార్యాలు చేస్తూ లోకంలో పాపంలో జీవిస్తున్నారు. అపవిత్ర ఆత్మ ద్వారా విడుదల పొందిన నీవు ప్రభువుకు విధేయుడుగా జీవించాలి. నీ హృదయంలో క్రీస్తు ఉండాలి. హృదయంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచు, దేవుని మార్గంలో నడుచుకో, నోటి ద్వారా ప్రభును ఒప్పుకో, ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండు. జయ జీవితాన్ని నీకు ఇస్తాడు. తుదకు నీవు నిత్య జీవానికి, పరలోకానికి కూడా వెళ్తావు. ప్రభు మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తావు. హల్లెలూయా. యేసు ప్రభువారు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా